మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రవీంద్ర గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నమస్తే అండి విష్ణు గారు. రైట్, రవీంద్ర గారు, ఒక రైతుకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుకి సంబంధించిన వార్త గత 2-3 రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, బాగా సర్క్యులేట్ అవుతోంది. కర్ణాటకలోని బెంగళూరుకు సమీపంలో నివసించే ఒక రైతుకు 69 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటూ కూడా ఒక నోటీసు, ఒక డిమాండ్ అందుకున్నాడంట ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి. అసలు ఒక రైతు ఏంటి 69 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని నోటీస్ రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేయగలరు? సో విష్ణు గారు, ఇది ఒక 10 సంవత్సరాల క్రితం విషయం అండి. సో ఏమైందంటే, ఆ రైతు 2013-14లో F&O బిజినెస్ చేసిండు. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో ఆ బిజినెస్ చేసి, సో మీకు తెలుసు రీసెంట్గా సెబీ ఇష్యూ చేసిన గైడ్లైన్స్లో అరౌండ్ 90+% పీపుల్ F&Oలో లాస్లో తెచ్చుకుంటున్నారు తప్పితే ఎవరికి లాభాలు రావడం లేదు. వాటిని మీరు ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయండి, ఎక్కువ ఆ ట్రాన్సాక్షన్ చేయొద్దని చెప్పింది. సో ఆ రైతు 2013-14లో F&O ట్రాన్సాక్షన్ చేసి ఒక 26 లక్షలు పోగొట్టుకున్నాడు. 26 lakhs తనకి లాస్ వచ్చింది. సో ఎప్పుడైతే తనకి లాస్ వచ్చిందో తను ఏమనుకున్నాడంటే, సో నాకు ప్రాఫిట్ రాలేదు ఈ బిజినెస్ నుంచి, నాకు లాస్ వచ్చింది. తను స్వతహాగా రైతు కాబట్టి అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఏమీ ట్యాక్స్ ఉండదు. సో చేసిన ఈ F&O బిజినెస్లో కూడా లాస్ వచ్చింది కానీ చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏమీ ఫైల్ చేయలేదు. ఏంటంటే నార్మల్గా ట్యాక్స్ ప్రాఫిట్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తాము, ట్యాక్స్ కట్టేస్తాము, అక్కడతో క్లోజ్ అయిపోయింది. మనకేమైంది, రైతుకి ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి, సో తన లాస్ మీద ట్యాక్స్ ఏమి ఉండదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అనుకొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదు. చేస్తుంటే అక్కడతో ఇష్యూ అయిపోయేది, కానీ తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదు. ఆ ఇయర్ అయిపోయింది. తర్వాత ఏమైంది, మొన్న 2021లో గవర్నమెంట్ కొత్త టూల్స్ వాడటం మొదలుపెట్టింది. ఏఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్స్ అని, 26 AS అని, ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్స్ అని, అలా డిఫరెంట్ టూల్స్ వాడటం మొదలుపెట్టి ఒక పాన్ కార్డుకి లింక్ అయిన అన్ని ట్రాన్సాక్షన్ని లాస్ట్ 8 yearsలో, 6 yearsలో, 10 yearsలో హై వాల్యూ ట్రాన్సాక్షన్లు ఏమైనా అని చూసి ఇప్పుడున్న టూల్స్, బిగ్ డేటా టూల్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అవి వాడి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆ ట్రాన్సాక్షన్ అన్ని ఐడెంటిఫై చేస్తుంది. అలా చేసి బెంగళూరు సమీపంలో ఆ రైతు ఏదైతే మీరు చెప్పారు, ఆ రైతు యొక్క ట్రాన్సాక్షన్ 2013-14 సంబంధించిన ట్రాన్సాక్షన్ని 2021లో ఐడెంటిఫై చేశారు. చాలా పెద్ద ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఎవరైనా అని చెప్పి వాళ్ళకి నోటీసులు పంపించారు. ఇలాగా ఫలానా ఎక్స్ అనుకుంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ ప్లాన్లో హై వాల్యూ ట్రాన్సాక్షన్లు రిఫ్లెక్ట్ అయినాయి, మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి మెయిల్ పెట్టారు. సో రైతు అని మెయిల్స్ ఇవి యాక్సెస్ ఉందో లేదో తెలియదు. సో నార్మల్గా ఏంటంటే రైతులు మెయిల్ చెక్ చేసుకోవటం మొబైల్లో తక్కువ, అంత అవకాశం ఉండదు కాబట్టి ఆ మెయిల్స్ కమ్యూనికేషన్ తను మిస్ అయిపోయింది. సో తనకి విత్ ఇన్ ద టైం ఏదైతే డిపార్ట్మెంట్ ఇచ్చిందో వాళ్ళు ఏం చేస్తారు, డిపార్ట్మెంట్ ఒక్క నోటీస్ ఇవ్వదు, ఎవరికైనా 2-3 నోటీసులు పంపిస్తారు. 2-3 నోటీసులు ఇష్యూ చేశారు. అయినా కానీ రైతుకి లిమిటెడ్ యాక్సెస్ ఉండడం వల్ల కానీ లేదా తెలియకపోవడం వల్ల కానీ వాటికి ఏమిటికి రెస్పాండ్ అవ్వలేదు. సో రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా డిపార్ట్మెంట్ ఏమనుకుంది, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాలేదు రైతు దగ్గర నుంచి. సో వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ క్యాలిక్యులేట్ చేయడం మొదలుపెట్టింది. సో మీకు చిన్న విషయం ఏంటంటే, F&O అనేది ఎప్పుడు కూడా మార్జిన్ అమౌంట్తో డీల్ అవుతుంది. అంటే ఒక 100 రూపీస్ షేర్ కానీ 200 రూపీస్ షేర్ కానీ మనం కొనాలన్నా అమ్మాలన్నా దాని మీద ఒక 5 రూపీస్ ప్రాఫిట్ ఉంది అనుకుంటే, మన దగ్గర 5 రూపీస్ అమౌంట్ ఉంటే 5 రూపీస్ అమౌంట్తో 100 రూపీస్ షేర్ నమ్మొచ్చు, కొనొచ్చు, డిపెండింగ్ అపాన్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బట్టి. ఓన్లీ మార్జిన్ అమౌంట్తోనే మనం ట్రాన్సాక్షన్కి ఎంటర్ అయ్యి ట్రాన్సాక్షన్ క్లోజ్ చేయొచ్చు. మనకి సెటిల్ అయ్యేది కూడా మార్జిన్ అమౌంట్ సెటిల్ అయిపోయింది. సో అలాగా ఆయన అకౌంట్లో చూస్తే మొత్తం కలిపి వాళ్ళు మార్జిన్ తీసుకోకుండా టోటల్ అమౌంట్స్, టోటల్ సేల్ ఎంత అయింది, టోటల్ పర్చేజ్ ఎంత అయింది చూస్తే మొత్తం కలిపి 68 కోట్లు అయింది. 68 కోట్లు. సో మొత్తం కలిపి యాక్చువల్లీ అది మొత్తం తన ఇన్కమ్ కాదు, బట్ బ్రోకర్ మన ట్రేడింగ్ అకౌంట్లో 68 కోట్ల అమౌంట్ పుట్ టుగెదర్ సేల్స్ పర్చేజ్ యొక్క టోటల్ వాల్యూ అయింది. సో దాన్ని టర్న్ ఓవర్ అంటారు. F&Oలో దాన్ని కలిపి రెండింటి కలిపి టర్న్ ఓవర్ తీసుకుంటారు. సో 68 కోట్లు అయింది. బట్ మొత్తం కలిపి చూస్తే ఆయనకి లాసే వచ్చింది 26 లక్షలు, బట్ టర్న్ ఓవర్ మాత్రం 68 కోట్లు అయింది. సో ఈ 68 కోట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే రైతు ఇవ్వలేదు. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 68 కోట్లని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసి
దాని మీద 60% ట్యాక్స్. సో 2013-14 నుంచి ఇప్పుడు దాకా ఈ పీరియడ్కి ఇంట్రెస్ట్ పెనాల్టీ మొత్తం కలిపి 68 కోట్ల మీద 69 కోట్లు నువ్వు కట్టాలి అని చెప్పేసి అడ్జస్ట్మెంట్ అసైన్మెంట్ ఇచ్చేసి ఎక్స్ పార్టీ అంటే అవతల పార్టీ లేకుండానే, అంటే అవతల పార్టీ నుంచి కమ్యూనికేషన్ లేకుండానే 69 కోట్లు నువ్వు కట్టాలని చెప్పేసి రైతుకి మళ్ళీ మెయిల్ పంపించింది. ఇంతకుముందు ఆల్రెడీ మెయిల్స్ పంపించింది, వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి తెలియక. మళ్ళీ సేమ్ అదే విధంగా 2021లో నోటీస్ ఇచ్చిన తర్వాత మే 2023 కమ్యూనికేషన్ జరుగుతుంది. మే 2023లో మళ్ళీ మీరు ట్యాక్స్ కట్టాలని నోటీస్ పంపించింది. మళ్ళీ సేమ్ రైతు దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. సో వీళ్ళు మళ్ళీ ఫాలోఅప్ చేశారు, పని కాలేదు. మళ్ళీ మొన్న 2024 డిసెంబర్లో ఆ రైతు యొక్క బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసింది. బట్ కొన్ని సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే ఆయన అకౌంట్లో ఓన్లీ 6,500 మాత్రం అమౌంట్ ఉన్నాయి. 6,500 రూపాయల అకౌంట్ని 69 కోట్లు కట్టాలి నువ్వు అని చెప్పేసి ఆయన బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేశారు. ఎప్పుడైతే ఆ బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేశారో అప్పుడు రైతుకు తెలిసింది ఇంత జరిగిందా అని. వాళ్ళ యొక్క చార్టెడ్ అకౌంటెంట్స్ని, వాళ్ళ ట్యాక్స్ కన్సల్టెంట్స్ని అప్రోచ్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. సో మొత్తానికి గత 10 సంవత్సరాల్లో ఇంత కథ జరిగిందా తన అకౌంట్ మీద అని ఆయనకి మొన్న తెలిసింది. బ్యాంక్ అకౌంట్ ఎప్పుడైతే ఫ్రీజ్ అయింది, మళ్ళీ మిగిలిన అసెట్స్ కూడా ఫ్రీజ్ అవుతాము అన్న ఇన్ఫర్మేషన్ తెలిసి ఆయన అప్పుడు రెస్పాండ్ అయింది. సో ఆయన జరిగింది అని 26 lakhs లాసు, కట్టాల్సిన ట్యాక్స్ వచ్చిందేమో 69 కోట్లు. రైట్. సో ఇప్పుడు ఆ రైతుకున్న ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు పంపిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయనకి తెలియకుండానే నోటీసులు వస్తున్నాయి. ఈ తతంగం అంతా జరిగింది. మొత్తానికైతే మొన్న 2024 డిసెంబర్లో ఈ విషయం అంతా కూడా ఆ రైతు దృష్టికి వచ్చింది. సో మొత్తానికి ఆయనకు క్లారిటీ వచ్చింది. 68 కోట్లు లేదంటే 69 కోట్ల రూపాయలు, 69 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలని ఆయనకు క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏంటి ఆయనకున్న ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే రైతు కాబట్టి ఆయనకి ఏదో ఒక చిన్న పొలం ఉంటుంది, ఓ 4 ఎకరాలు 5 ఎకరాల పొలం ఉంటుంది, చిన్న రైతు కాబట్టి ఇప్పుడు 69 కోట్ల రూపాయలు డబ్బులు కట్టలేడం సంగతి ఆయనకే తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. కాబట్టి ఏంటి ఇప్పుడు ఆయనకున్న ఆప్షన్స్ ఏంటి అసలు? సో ఆయనకున్న ఆప్షన్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా సూపరింటెండెంట్ కానీ ఐటీ ఆఫీసర్ కానీ ఏదైతే ఆర్డర్ ఇచ్చారో వీళ్ళు కావాలంటే వాళ్ళ పైన ఆఫీసర్స్కి కమిషనర్స్ ఉంటారు, వాళ్ళకి అపీల్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏదైతే ఆర్డర్ పాస్ చేశారో ఈ ఆర్డరు కరెక్ట్గా పాస్ చేయలేదు, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్తో వాళ్ళు పాస్ చేశారు, నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను విత్ ఇన్ ద టైంలో బికాస్ ఐ హ్యావ్ నో యాక్సెస్ టు నా మెయిల్స్కి యాక్సెస్ లేదనో నాకు తెలియట్లేదని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ మీద హైయర్ అఫీషియల్స్కి, కమిషనర్ లెవెల్ ఆఫీసర్స్కి నేను అప్పీల్కి వెళ్ళొచ్చు. అప్పీల్కి వెళ్ళి ఫైట్ చేయొచ్చు. బట్ థింగ్ ఏంటంటే అప్పీల్కి వెళ్ళి ఫైట్ చేసే ముందు ఒక గవర్నమెంట్ రూల్ పెట్టింది, నువ్వు అప్పీల్కి వెళ్ళి ఫైల్ చేయాలి అంటే ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్లో 20% డిపాజిట్ చేయాలి మనం. అంటే 69 కోట్ల మీద అంటే 13.5 చేంజ్ 13.5 కోట్లు నువ్వు డిపాజిట్ చేసి అప్పీల్కి వెళ్ళగాలి. అప్పీల్కి వెళ్ళాలంటే అప్పీల్కి వెళ్ళి ఇలాగా జరిగింది, మొత్తం ఇలా జరిగింది, నేను యాక్చువల్ నాకు ఏ ఇన్కమ్ లేదు, నేనేం ట్యాక్స్ కట్టాల్సిన పని లేదని అప్పీల్కి వెళ్ళాలని కానీ 20% అమౌంట్ డిపాజిట్ చేసి వెళ్ళాలి. బట్ ఇది రైతు కాబట్టి నేను హైయర్ ప్రిన్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ పెట్టి నేను ఈ 20% కట్టలేను అని చెప్పి ఏదైతే డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ కట్టలేను అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆయన హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అపీల్ని వాళ్ళు జస్ట్ ముందు యాక్సెప్ట్ చేసి విధి విధానాలు చూసి నిజంగా కట్టాల్సిన పని లేదని చెప్పేసి ద కమిషనర్ అనే ఆయన హీ కెన్ టేక్ ఏ డెసిషన్. అంటే జెన్యున్గా ఏమి జరగలేదు కాబట్టి ఆ 69 కోట్లు కట్టకుండా వాళ్ళ ఆర్డర్ పాస్ చేయొచ్చు. బట్ వీళ్ళు లీగల్గా వెళ్ళగలిగితే ఫైట్ చేయగలిగితే బట్ బ్యాంక్ అకౌంట్స్ మాత్రం వాళ్ళు ఇప్పుడల్లా అన్ఫ్రీజ్ చేయరు. ఎందుకంటే డిపాజిట్ కట్టి అప్పీల్కి వెళ్తేనే బ్యాంక్ అకౌంట్స్ ని అన్ఫ్రీజ్ క్లియరెన్స్ అవడం చాలా టైం పడుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ మాత్రం ఫ్రీజ్ అయ్యే ఉంటాయి. బట్ ఆ అప్పీల్లో మనం ఒక 1 year 2 ఎందుకంటే అప్పీల్ ఆర్డర్ అవడానికి 1 year టైం పట్టింది. ఒక 2-3 years ఇంకా కోర్టుల చుట్టూరు ఈ డిపార్ట్మెంట్ చుట్టూరు తిరుగుతూ ఉండాలి. సో మొత్తానికి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా నోటీస్ మనం అందుకున్నప్పుడు ఆన్ టైంలో రెస్పాండ్ కాకపోతే ఇంత భయంకరమైన తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందా అనే విషయం చాలా సుస్పష్టమైంది. అవునండి. ఇప్పుడు ఈ ఏదైతే రైతు ఉన్నాడో తన ఒకవేళ పైకి వెళ్ళి కేసు గెలిచినా 69 కట్టలేకపోయినా కానీ బట్ ఈ మెసేజ్లు రెస్పాండ్ అవునందుకు మళ్ళీ జనరల్ పెనాల్టీస్ పడతాయి. అవి 10,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ పెనాల్టీస్ మొత్తం మళ్ళీ కట్టుకోవాలి.
రైట్ బట్ అందుకని ఇన్ టైంలో ప్రతి ఒక్క ట్యాక్స్ పేరు కూడా రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మెయిల్స్ వస్తున్నాయా, ఏమైనా కమ్యూనికేషన్ వస్తున్నాయా, ఇంటికి ఏమైనా పోస్టులు వస్తున్నాయా, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లాగిన్ అయ్యి మన యొక్క పాన్ మీద ఏమైనా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి సిస్టమ్స్ యాక్సెస్ ఉన్నాయి, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, మొబైల్ యాక్సెస్ ఉన్నాయి, కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అప్పుడప్పుడు లాగిన్ అయ్యి ఇన్ఫర్మేషన్స్ ఏఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్స్ కానీ ట్యాక్స్ పేర్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటా ఉంటే వాళ్ళ అకౌంట్లో ఏమేమి ట్రాన్సాక్షన్ రిఫ్లెక్ట్ తెలుసుకొని ఎలాంటి వాటికి మనం సకాలంలో రెస్పాండ్ అయితే సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, కాబట్టి ఇవేమీ రాకుండా మనం అప్రమత్తం అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. విష్ణు టాక్స్కి వచ్చి అడిగిన వెంటనే ఒక మంచి వాల్యుబుల్ మంచి ఇన్ఫర్మేటివ్ అంశం గురించి మన ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.